మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంపీరియల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఒకటి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, 2024లో మనం లార్జ్ స్మాల్ క్యాప్ గురించి మాట్లాడుకున్నాం. ఏది బెస్ట్ పర్ఫామ్ చేసింది అనే ఫండ్ గురించి. అంటే ఇప్పుడు మిడ్ క్యాప్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన ఫండ్ ఏముంది? ఇప్పుడు టాప్ 5లో ఏమున్నాయి? యాక్చువల్గా మార్కెట్ క్యాప్ను బట్టి చూసుకుంటే మన కంపెనీస్ అన్నింటినీ కూడా 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి మిడ్ క్యాప్, మూడోది స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్లో ఫస్ట్ 100 కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్లో ఉంటాయి. నెక్స్ట్ 150 కంపెనీస్ అన్నీ కూడా మిడ్ క్యాప్లో ఉంటాయి. తర్వాత వచ్చే కంపెనీస్ అన్నీ కూడా అంటే 250 తర్వాత వచ్చే కంపెనీస్ అన్ని కూడా స్మాల్ క్యాప్గా కేటగిరైజ్ చేస్తారు. దీంట్లో వచ్చేప్పటికి ఏం జరుగుతుంది అంటే ఈ 150 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే జరుగుతుందో వాటన్నిటిని మేము మిడ్ క్యాప్ ఫండ్స్ అంటాం. అంటే మ్యాండేటరీగా మోర్ దాన్ 65% వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్లో మోర్ దాన్ 65% దాంట్లో ఇన్వెస్ట్మెంట్ జరగాలి. 65% కంటే తక్కువ లేకుండా ఇన్వెస్ట్మెంట్ జరగాలి దాంట్లో. ఓకే. అలాంటి ఫండ్స్లో టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ చూసుకున్నట్టయితే దగ్గర 63% నుంచి టాప్ 5, 63% నుంచి 40% వరకు ఉన్నాయి వాటి రిటర్న్స్. టాప్ 5 63% అంటే ₹1,00,000 ఒక 1 year బ్యాక్ కనుక January 1st ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే ఈరోజు 1 year వాల్యూ 1,58,000. 58% పర్ఫామ్ చేసింది సార్. 63% అంటాం పర్ యానం. ఓకే. నీకు ఇయర్ 12 monthsకి వచ్చేప్పటికి 58,000 ఇంక్రీజ్ అయింది. ఓకే. అంటే దాంట్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ టాప్లో ఉంది. ఈ ఫండ్లో ఇంకొక విశేషం ఉండింది, ఇదేం చిన్న ఫండ్ కాదు. 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు ఉన్న ఫండ్ కాదు. దగ్గర 22,000 crores ప్లస్ ఏఎం ఉన్న ఫండ్ ఇది. ఓకే. దగ్గర స్టాక్స్ వచ్చేపాటికి కూడా దగ్గర 27 స్టాక్స్తో అంటే 22,000 కోట్ల మనీ ఉన్నా కానీ కాన్సన్ట్రేటెడ్గా ఒక 27 స్టాక్స్తోనే మేనేజ్ చేస్తే నీకు 63% రిటర్న్ జనరేట్ చేయగలిగారు. అది ఒక సంవత్సరం చేశారంటే కాదు, లాస్ట్ 3-5 years కూడా మార్కెట్లో బెంచ్ మార్క్స్ని బీట్ చేసుకుంటూ వస్తుంది ఫండ్ అది. తర్వాత సెకండ్కి వచ్చేప్పటికి ఇన్వెస్కో ఇండియా 5,800 కోట్లు ఉంది వాళ్ళ దగ్గర. 50% అంటే 49% చేంజ్ రిటర్న్ జనరేట్ చేసింది. స్టాక్స్ని కంపేర్ చేసినట్టయితే అక్కడ 22,000 కోట్లు ఉండి 27 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 6,000 కోట్లు, 5,800 కోట్లు అంటే దగ్గర 6,000 కోట్లు ఉన్నా కానీ 52 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి 52 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి దగ్గర 49% రిటర్న్ జనరేట్ చేయగలిగాడు. అదేవిధంగా ఎడెల్వైజ్ మిడ్ క్యాప్ 8,000 crores ఉంది ఫండ్. అంటే దీంట్లో కూడా 46% వచ్చింది. స్టాక్ నెంబర్స్ వచ్చేప్పటికి దగ్గర 77% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. అంటే ఓవర్ డైవర్సిఫికేషన్కి వెళ్ళాడు అనమాట, ఎక్కువ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. తర్వాత వచ్చి హెచ్ఎస్బిసి మిడ్ క్యాప్ దగ్గర వాళ్ళ దగ్గర 12,000 crores ఫండ్ ఉంది మిడ్ క్యాప్లో. వాళ్ళు కూడా 46% రిటర్న్ జనరేట్ చేసిన ఫండ్. దగ్గర 72 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ మనీని. తర్వాత కొటెక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఈ ఫండ్ ఈ సెక్టర్లో హైయెస్ట్ ఏఎం ఉన్న ఫండ్. దగ్గర 52,000 crores ఫండ్ ఉంది వాళ్ళ దగ్గర. 52,000 కోట్లకి వీళ్ళు నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉంటాయంటే వీళ్ళ దగ్గర 65 నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. దాంట్లో 40% రిటర్న్ జనరేట్ చేశారు. అంటే మార్కెట్ బెంచ్ మార్క్ కన్నా కూడా దగ్గర వాళ్ళు 20,000 కోట్ల నుంచి 50,000 కోట్లు ఉన్న మనీని కూడా ప్రాపర్గా మేనేజ్ చేయడం ద్వారా, ఆపర్చునిటీని ప్రాపర్గా వెతకడం ద్వారా మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలిగారు. అంటే చిన్న ఫండ్స్ అయితేనే బాగా పెర్ఫార్మ్ చేస్తాయి, పెద్ద ఫండ్స్ అయితే పెర్ఫార్మ్ చేయవు అన్న కొందరికి కూడా అనుమానం ఉంటుంది. ఎక్కువ సైజ్ ఎక్కువ ఏఎం ఉన్న ఫండ్స్లో మేనేజ్మెంట్ ప్రాపర్గా మేనేజ్ చేయలేదేమో అని కొంత ఫీల్ ఉంటుంది. అలాంటిది కూడా ఏం లేదు. దగ్గర 50,000 కోట్లు ఉన్న ఫండ్లో కూడా ఓన్లీ ఉన్న యూనివర్స్ మొత్తం కలిపి 150 కంపెనీసే మిడ్ క్యాప్లో. ఆ 150 కంపెనీస్లో నుంచి కూడా 40% రిటర్న్ జనరేట్ చేయగలిగారంటే ఫండ్ మీద చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. దీంట్లో కూడా ఇవన్నీ కూడా 65% మ్యాండేటరీగా ఇన్వెస్ట్ చేయాలి స్మాల్ క్యాప్లో. వీళ్ళందరూ కూడా 67% నుంచి 71% వరకు మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఎక్కువ స్మాల్ క్యాప్లోకి వెళ్ళింది. స్మాల్ క్యాప్లోకి వెళ్ళడం ద్వారా కొంచెం రిటర్న్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం కొంత అమౌంట్ రిస్క్ అసెట్లకు స్మాల్ క్యాప్లో కూడా తీసుకెళ్లారు. ఆ విధంగా చూసుకున్నా కానీ దగ్గర 40% నుంచి 63% వరకు అంటే ఆల్మోస్ట్ ఆ కేటగిరీ యావరేజ్ కంటే కూడా 7 to
20% వరకు రిటర్న్ ఎక్కువ జనరేట్ చేస్తుంది. సార్ ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మాట్లాడుకున్న లార్జ్ స్మాల్ మిడ్ అన్నట్లో కూడా ఈ మోజిలాలో అసలు మిడ్ క్యాప్ ఫండ్ బాగా పెర్ఫామ్ చేసిన ఫండ్ అవును. కనిపిస్తుంది. అవును, ఓకే సార్, ఇది ఎన్ని రోజుల నుంచి ఇలా పర్ఫామ్ చేసుకుంటూ వస్తుంది అంటారు ఇది? లాస్ట్ 5 years నుంచి కూడా ఈ కేటగిరీలో మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. ఓకే, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్లో కూడా అంటే 63% రిటర్న్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయం, కానీ కేటగిరీని యావరేజ్ అనేది బీట్ చేయగలిగే సత్తా ఉన్న ఫండ్లు ఇవన్నీ కూడా. అంటే ఓకే, ఫండ్ మేనేజర్ వ్యూను చూసినా కానీ, వాళ్ళు అప్లై చేసే స్ట్రాటజీస్ కానీ, అయితే వాళ్ళు పెట్టుకున్న థంబ్ రూల్స్ కొన్ని ఉంటాయి. ప్రతి ఫండ్ కూడా మనం ఈ కేటగిరీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ కేటగిరీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే ఈ సెక్టార్కి ఇంత వెయిటేజ్ ఇవ్వాలి, ఈ సెక్టార్కి ఇంత వెయిటేజ్ ఇవ్వాలి అనేది ఒక థంబ్ రూల్స్ కొన్ని ఫామ్ చేసుకుంటారు. వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు కూడా నీకు బెంచ్ మార్క్ అనేది బీట్ చేయగలవని మనం నమ్మొచ్చు. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.